మనం ఆన్లైన్లో గ్రూప్ 1 గ్రూప్ 2 క్లాస్ అందజేయడం జరుగుతుందండి. సో ఇది రిజిస్టర్ అయిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఈరోజు మనము ఎకానమీకి సంబంధించి ఏ విధమైన అప్రోచ్ని తీసుకోవాలన్నది డిస్కస్ చేస్తాం. సో లాస్ట్ క్లాస్లో నేను సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎలాంటి అప్రోచ్ మీరు ఉండాలి, దానికి మనం ఏం చేస్తామన్నది వివరించాను. ఈరోజు అతి కీలకమైనది ఎకానమీ పేపర్ని ఏ విధంగా మనము హ్యాండిల్ చేయబోతున్నాం. సో టోటల్గా మెయిన్స్ మనకు 300 మార్క్స్కి ఉంటుంది. అందులో ఏపీ హిస్టరీ 75 మార్క్స్, పాలిటీ 75 మార్క్స్. సో గతంలో మనము 150కి 120+, 130+ ఇలాంటి స్కోర్లను ఎక్స్పెక్ట్ చేసుకునే వాళ్ళం. అప్పట్లో పేపర్ ట్రెండ్ వేరేగా ఉన్నది, బట్ ఇప్పుడు పేపర్ ట్రెండ్ అన్నది మారటం జరిగింది. సో దానికి అనుగుణంగా మనం వెళ్ళగలిగితే సో 90 వరకు రావటానికి అవకాశం ఉన్నది. సో అగైన్ ఈ పేపర్ 2లో గ్రూప్ 2లో ఏపీ హిస్టరీ పాలిటీ అన్నది స్ట్రాంగ్ బేస్ అవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ మనం మ్యాక్సిమం ఎంత చేయగలిగితే అంత స్కోర్ చేసుకుంటాం. అసలు క్రిటికల్ ఫ్యాక్టర్ ఏదవుతున్నది అంటే ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇక్కడ మనం ఎంత స్కోర్ చేసుకున్నా ఇక్కడ కానీ మనం నెగిటివ్ స్కోర్ చేసుకుంటే ఒకటి ఈ పేపర్ డ్రాబ్యాక్ ఎల్లోకి వెళ్ళిపోతుంది. దాంతోపాటు ఇక్కడ స్కోర్ చేసుకున్నవి కాస్త ఇక్కడి నుంచి ట్యాప్ అయిపోవటం జరుగుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఏ విధంగా హ్యాండిల్ చేస్తే ఓవరాల్గా మనకు గ్రూప్ 2+ అవుతుంది అన్నది నేను మీకు వివరిస్తాను. దానికన్నా ముందు మనకు వాట్సాప్లో మెసేజ్లు అభ్యర్థులు పెట్టడం జరిగింది. సో ఎవరో అభ్యర్థి సుధీర్ గారితో కమ్యూనికేట్ అవటం వలన అది ఎక్స్లో ఆయన 25 కన్నా తక్కువ కూడా వస్తే ప్రిలిమ్స్ క్లియర్ అవ్వటము, మీరు చదువుకోండి అని చెప్పటము, ఆ విధంగా మనం చూసాం. బట్ ఎనీవే 25 కన్నా తక్కువ వస్తే కూడా అవకాశం అన్నట్టు సుధీర్ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తుంది. బట్ ఎనీవే ఒక 1 వీక్లో రిజల్ట్ వస్తుంది అండ్ మంచి హోప్స్ పెట్టుకోవచ్చు. ఈవెన్ లెస్ దెన్ 30 మార్క్స్ అయినా కానీ. సో మీ ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకుంటూ ఉండండి. సరే, ఎకానమీకి సంబంధించి మనము ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలన్నది చూద్దాం. దానికన్నా ముందు సో ఎకానమీకి సంబంధించి అథెంటిక్ డేటా బేస్డ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అవుతున్నది. సో ఫండ్స్ క్రియేటెడ్, ఎకానమీలో ఏదైనా ఒక ఫండ్ క్రియేట్ చేస్తే సో ఆ ఫండ్ రిలేటెడ్గా ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టెక్నాలజీ బేస్డ్ మీదకి వెళ్తున్నాడు. టెక్నాలజీ ఆర్ ఇన్నోవేషన్ అని కూడా మీరు దీన్ని పిలవచ్చు. సో టెక్నాలజీ ఆర్ ఇన్నోవేషన్ రిలేటెడ్గా ఏదైనా ఆస్పెక్ట్లో మన కరెంట్ రిలేటెడ్ ఎకానమీలో కనిపిస్తే దాని మీద ప్రశ్న రావడానికి ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ పాలసీ స్కీమ్స్ రిలేటెడ్, దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకోసమని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేసిన స్కీమ్స్ అన్ని చదవాలంటే అవి సుమారు 3000 స్కీమ్స్ అనేది ఉండటం జరిగింది. అన్నీ పాసిబుల్ కావు. కరెంట్ రిలేటెడ్గా ఫోకస్లో ఉన్నవి దాన్ని క్యాచ్ చేయగలిగితే అక్కడ స్కోర్ వస్తుంది. అండ్ కమిటీస్ అండ్ కమిషన్స్ ఇవి ఇచ్చే రిపోర్ట్స్ కానీ దాని రిలేటెడ్గా ఎకానమీలో ట్రేస్ చేస్తున్నారు. నెక్స్ట్ స్టాట్యుటరీ అండ్ రెగ్యులేటరీ బాడీస్ ఇన్ ఎకానమీ, దీని రిలేటెడ్గా ప్రశ్నలు పడుతున్నాయి. కరెంట్ రిలేటెడ్గా దీనికి సంబంధించి ఏదైనా ఉన్నది అంటే ఖచ్చితంగా దాని మీద మీరు ప్రశ్న చూసి తీరుతారు. అదేవిధంగా ఎకానమీ అంటేనే పబ్లిక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్, దీని రిలేటెడ్గా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ రిలేటెడ్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఏదైనా ఒక వెబ్ పోర్టల్ కానీ డెవలప్ చేసిందంటే ఖచ్చితంగా దాని మీద మీకు ప్రశ్న వచ్చి తీరుతుంది. సో నవేడేస్ ఎకానమీ అన్నది గ్రీన్ ఎకానమీ వైపు షిఫ్ట్ అవుతున్నాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఖచ్చితంగా ఎకానమీలో పార్ట్ అండ్ పార్సిల్ ఎన్విరాన్మెంట్ ఎకోడైనమిక్స్ అన్నది ఇంక్లూడ్ చేస్తూ వస్తున్నారు. సో మనం చదివే కరెంట్ రిలేటెడ్లో దీని రిలేటెడ్గా ఏమైనా టచ్ అవుతున్నాయంటే ఖచ్చితంగా ఆ ప్రశ్న ఎగ్జామ్లో వస్తుంది అన్నది మనకు ఇండికేషన్, ఫస్ట్ ఇండికేషన్. సో దానిని మనం పరిశీలన చేస్తే ఇక్కడ నేషనల్ ఇన్కమ్ని ఇక్కడ ప్రశ్న ఇచ్చారు. మన గ్రూప్ 1 పేపర్ని తీసుకొని నేను మీకు వివరిస్తున్నాను. సో గతంలో 2018లో గ్రూప్ 2 అనేది జరిగింది. 2018 నోటిఫికేషన్, 19లోనే ఎప్పుడో జరిగింది అది. దాని తర్వాత 6 years తర్వాత ఇప్పుడు జరుగుతున్నది 2024లో. ఈ 6 yearsలో చాలా చేంజెస్ అనేది రావటం జరిగింది. సో ఈ చేంజెస్కి అనుగుణంగా పేపర్ ట్రెండ్ మొత్తం మార్చేశారు వీళ్ళు. ఈ ట్రెండ్కి అనుగుణంగానే ఇప్పుడు మనము వెళ్ళాలి. ఒకప్పుడు ప్రశ్నలు సింపుల్గా జీడిపి గ్రోత్ రేట్ అంటే ఏంటి, జీడిపి అంటే దాని అర్థం ఏమిటి, జాతీయ ఆదాయం అంటే కింది వాటిలో సరైనది అది. ఇప్పుడు చూడు ఏ విధంగా వాళ్ళు క్వశ్చన్ ఫ్రేమ్ చేయటం జరిగిందో.
రేపు గ్రూప్ 2లో కూడా ఈ ప్యాటర్న్లోకి వెళితే ఇట్స్ మీరే చెప్పచ్చు 75కి ఈవెన్ 20 క్రాస్ అవ్వటం కూడా చాలా కష్టము అభ్యర్థులకి. ఎందుకంటే వాళ్ళు ప్రిపరేషన్ చేసిందంతా ఒక ప్యాటర్న్, ఓల్డ్ ప్యాటర్న్లోకి. అది కూడా చూపిస్తాను. ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నదంతా డిఫరెంట్ ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్లోకి వెళ్తే ఎంతమంది 20 దాటగలుగుతారండి 75కి? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. దీని చదవండి, చదివే లోపలే మీకు అయిపోతున్నది. సో స్ట్రాంగ్ ప్రైవేట్ ఫైనాన్షియల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. సో ఏంటి ఈ ఫ్యాక్టర్స్లో కాంట్రిబ్యూట్ చేస్తుంది? అసలు క్వశ్చన్ చదివే లోపలే మీకు సగం నీరసం వచ్చేస్తున్నది ఇక్కడ ఎకానమీలో. వాటికి కూడా నేను ఇప్పుడు సొల్యూషన్ చెప్తాను ఏంటి అన్నది. బట్ క్వశ్చన్కి ఇక్కడ మీరు సోర్స్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా అథెంటిక్ సోర్స్లోకి వెళ్తే ఖచ్చితంగా మనకు దొరుకుతుంది. ఇక్కడ చూడండి, ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ expenditure in GDP at current prices increased from an average 58.4% in preceding 8 years. ఇది పెరుగుతూ వస్తున్నది అన్నట్టుగా గ్రాఫ్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఉపయోగించిన టర్మ్ కూడా చూడండి, పిఎఫ్సిఈ. కరెక్ట్గా అదే ఇక్కడ వాళ్ళు తీసుకొని వచ్చారు. పిఎఫ్సిఈ స్ట్రాంగ్ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. సో వివిధ సంస్థలు ఐఎంఎఫ్ కానీ, డబ్ల్యూటీఓ కానీ, లేదా భారతదేశం ఇట్ సెల్ఫ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎందుకు జీడిపి గ్రోత్ పెరుగుతుంది అని అంత స్ట్రాంగ్గా చెప్తున్నాయి భారతదేశంలో అంటే ఇది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. బలమైన ప్రైవేటు తుది వినియోగ వ్యయము. డైరెక్ట్గా తీస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళటం లేదు ఎగ్జామినర్. డొమెస్టిక్ ఎకానమీ, ఇండియాస్ రియల్ జీడిపి is estimated to grow at an average 7.9%. Very few economies in the world, if any, have maintained the post-COVID recovery as consistently as the Indian economy has done. సో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఉపయోగించినంత కన్సిస్టెన్సీ ప్రపంచంలో అతి తక్కువ దేశాలు ఉపయోగించినాయి. జస్ట్ దానికి గల మెయిన్ కారణాన్ని మీరు పరిశీలన చేస్తే ఇదిగో ఇక్కడ వాళ్ళు నీట్గా రెసిలెన్స్ అంటే దాని సామర్థ్యము అని. కన్జంప్షన్ డిమాండ్, సో ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ డిమాండ్, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో మీకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్లో దీని మొత్తం కూడా డ్రాఫ్ట్ అన్నది దొరుకుతుంది. సో అక్కడ మీరు ఆ డ్రాఫ్ట్ని తీసుకోగలిగితే ఎకనామిక్ డివిజన్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఇదిగోండి, ఏ రివ్యూ January 24, ద ఇండియన్ ఎకానమీ ఏ రివ్యూ January 2024 అని ఇచ్చాడు. అక్కడి నుంచి ఇలా కొన్ని అందులోనే ఇవ్వటం జరిగింది. రిజిలెన్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అని, రీఫార్మ్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెలివరీ సిస్టమ్ ఏ విధంగా ఉంది, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఏముంది, ఫారిన్ ట్రేడ్ దీని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చాడు. సో ఆ విధంగా కరెక్ట్ సోర్స్ మనం పట్టుకోవటం రావాలి. ఇదే ఇక్కడ నేను ఇచ్చింది మీకు. నెక్స్ట్ సింపుల్, అక్కడ ఏమీ లేదు. ఒక్క నిమిషం క్వశ్చన్ చదివారంటే దీన్ని మొత్తం ఆన్సర్ వచ్చేస్తుంది. జాతీయ ఉత్పత్తి, నేషనల్ ప్రోడక్ట్ అండ్ నేషనల్ ఇన్కమ్. సాధారణంగా ఈ రెండింటిని మనము పర్యాయ పదాలు సినానిమ్స్గానే వాడుతుంటాం. అదే అడిగాడు ఇక్కడ, అదే అడిగాడు. అందులో ఏమేమి కలిసి ఉంటాయి, ఇదే మీరు చదివిందే. కాకపోతే వాడు ఇటులాగి ఇంత పెద్ద చేయటం వలన ఈ ఇబ్బంది అనేది మీరు ఎగ్జామ్లో ఫేస్ చేస్తారు. అబ్బాయి ఇంత కష్టంగా ఉంది అనుకుంటారు. అక్కడ ఏమీ లేదండి, తీరిగ్గా చూడండి మీరు కావాలంటే. చెప్తా దీనికి కూడా సొల్యూషన్ ఏంటి అన్నది. నెక్స్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇక్కడ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే వృద్ధికి అంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ కారణమవుతాయి. అభివృద్ధి అంటే ఇవి అన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా మనం చదువుతూ వచ్చాం, మీ క్లాసెస్ కూడా ఉన్నాయి, అవి చూసుకోవచ్చు. ఇప్పుడు చూస్తే మీరు ప్రెజరైజ్డ్ అడ్జస్ట్మెంట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పిహెచ్డిఏ అడిగాడు, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ అడిగాడు, ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అడిగాడు, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అడగటం జరిగింది. వీటన్నిటిని బేస్ చేస్తూ ఇక్కడ ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని మళ్ళీ దానికి లింక్ పెట్టి ఇట్లా ఒక 5 స్టేట్మెంట్లు చేశాడు. 5 స్టేట్మెంట్స్ చూడగానే గుండె సగము నీరసమైపోతాం. బట్ ఇక్కడ మొత్తం ఓవరాల్గా చూస్తే అక్కడ ఏమీ లేదు. సో అది మనం
కరెంట్ రిలేటెడ్లో చెప్పుకుంటున్నప్పుడు ఇట్లాంటివి వస్తే ఏ విధంగా హ్యాండిల్ చేయాలో నేను మీకు వివరిస్తాను. చూడండి, అప్పట్లో ఏ విధంగా అడిగాడు 2018లో క్వశ్చన్ పేపర్ ఇది. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2007 బై హెచ్డిఆర్ వాజ్ రీప్లేస్డ్. గతంలో హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ ఉండేది, దాన్ని మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఎంపీఐని తీసుకొని వచ్చాడు అన్నది ఇక్కడ. ఇది ఒక క్వశ్చన్ అప్పట్లో. సో ఇట్లాంటివి ఎన్ని క్వశ్చన్స్ అయితే ఇది తయారైందో మీరు లెక్కేయచ్చు. ఇది 2018 స్ట్రాటజీ, ఇది 2024 స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలో ఉంటే ఇక్కడే తిరుగుతారు మీరు. ఈ స్ట్రాటజీలో ఉంటే ఈ ప్రశ్నని మీరు అటెంప్ట్ చేయలేకపోయినా ఇట్లాంటివి 2 ప్రశ్నలు అటెంప్ట్ చేసినా కానీ స్కోర్లో ఉంటారు. నెక్స్ట్, అగ్రికల్చర్లో ఇనామ్తో రిలేటెడ్గా ఇవ్వటం జరిగింది. చెప్పాను వెబ్ పోర్టల్. ఇండస్ట్రీ అనగానే 1947లో తీర్మానం, 56లో తీర్మానం, ఇక్కడ గ్రూప్ ఏబిసి, 1991లో ఆర్థిక సంస్కరణలు, ఇంతవరకు ఎకనామిక్ పాలసీస్, ఇవే ఇంతవరకే ఇండస్ట్రియల్ పాలసీస్ ఇంతవరకే ఉంటాం. లేకపోతే ఇంకో దత్ కమిటీ అనో ఇవో కమిటీలు చదువుకుంటూ వస్తాం. భారీ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ 2000 యాక్ట్ ప్రకారం ఇది పాత క్లాసిఫికేషన్, ఇది కొత్త క్లాసిఫికేషన్, మినీ రత్నాలు, నవరత్నాలు, ఇంతవరకే మనం తిరుగుతూ ఉంటుంది ఇండస్ట్రీ అంటే బ్రెయిన్. ఇక్కడ చూస్తే కొత్త ఫీచర్స్లోకి వెళ్ళాడు. స్టాండప్ ఇండియా పథకాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళాడు. స్టాండప్ అండ్ స్టార్టప్స్, మీరు ఎక్కడైతే ఆపుతున్నారో అక్కడి నుంచి ముందుకు వెళ్తున్నాడు, అది జాగ్రత్తగా గమనించండి. సో ఇది కోల్ సెక్టార్లో మనం కరెంట్ అఫైర్స్ చెప్పుకుంటున్నప్పుడు కూడా చెప్పుకోవటం జరిగింది. కోల్ వాషింగ్ అన్నది కోల్ బ్లాక్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేట్ చేస్తున్నది. సో ఆ సందర్భంలో ఇది ప్రధాన అంశం అవుతుందని కూడా అప్పుడు, ఇది దాదాపు 6-7 మంత్స్ బిఫోర్ టాపిక్. సో అప్పుడు మనం వివరించాము. బట్ 6-7 మంత్స్ అంటే మనకు అది ఇప్పుడు ఎగ్జామ్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి దీన్ని చదివి ఉండరు అభ్యర్థులు. కానీ సిస్టమ్ ఏం చెప్తున్నది అంటే, ఇప్పుడు వచ్చే ప్యాటర్న్ నీకు అది 5 మంత్సా 6 మంత్సా అని కాదు, ఇండస్ట్రీ రిలేటెడ్గా ఏదైనా హైలైట్ ఉన్నది అంటే ఖచ్చితంగా అది 1 ఇయర్ ముందుదైనా అడుగుతాడు, వాడికి కావాలంటే 4 సంవత్సరాల ముందరదైనా కానీ అడుగుతాడు. దాన్ని అట్లా అడగచ్చు అడగకూడదని చెప్పడానికి నీకు అవకాశం లేదు, నాకు అవకాశం లేదు. వచ్చిన ప్రశ్నని హ్యాండిల్ చేసామా లేదా అన్నదే మనకు కావాలి. సో ఇలాంటి సందర్భంలో అంత లాంగ్కి వెళ్ళి ఎలా చదవాలి అంటే అక్కడ అంత లాంగ్కి వెళ్ళి ఏమీ చదవక్కర్లేదు. కరెంట్ రిలేటెడ్గా వెళ్తుంటే ఖచ్చితంగా దాని మూలం అన్నది మనకు తెలుస్తుంది. అది ఎలాగో కూడా మనము చూస్తాం. సో ఇక్కడ అసలు టూరిజం సెక్టార్ మీద మామూలుగా అడిగితే టూరిజంకి దానికి ఏంటి స్కీము అట్లా విధంగా వెళ్తాము. ఇక్కడ చూస్తే పూర్తిగా టూరిజం మీద ఒక 4 స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి అట్లాగే ఇట్లాగే ఎంతో డెప్త్కి తీసుకొని వెళ్ళటం జరిగింది. దీనికి రీజన్ ఉందా అంటే December 29 నాడు ఇండియాస్ ట్రావెల్ అండ్ టూరిజం సెక్టర్ స్ట్రెంథన్ అవుతుంది అన్నది న్యూస్లో రావటం జరిగింది. వెంటనే న్యూస్లో రావగానే దాని రిలేటెడ్గా లోపలికి వెళ్ళి తవ్వకాలను మొదలుపెట్టి ఆ తవ్వకాల నుంచి ప్రశ్న తీశాడు. ఈ విధంగా ప్రతి ప్రశ్నకి ఉన్నదండి, ప్రతి ప్రశ్నకి ఉన్నది. అన్నీ నేను ఇప్పుడు కట్ చేసి పేస్ట్ చేయటం అన్నది చాలా, దీనికే నాకు దాదాపు 4 to 5 hours, మీరు కట్ చేసి చూడండి, ఇది 4 to 5 hours టైం పడుతుంది. ఇంకా అవన్నీ నేను ఏరుకుంటూ రావాలంటే నాకు ఇంకా టైం పడుతుంది. అల్టిమేట్గా జరగాల్సింది ముందున్నది, అందుకని నేను కొన్ని మీకు ఐడియల్గా ఉంటాయని చూపిస్తున్నాను. నెక్స్ట్, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ఇండస్ట్రీకి సంబంధించి, సర్వీస్ సెక్టార్కి సంబంధించి. సో కరెక్ట్గా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైను, దాంట్లో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్, నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్, ఈ రెండు కూడా వేరు. సో ఇది చదివేటప్పుడు కాస్త చాలా జాగ్రత్తగా చదవండి. ఇక నేను వెరీ ఇంపార్టెంట్ అని పెట్టి టిక్ కూడా పెట్టాను. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అంటే దాన్ని అసెట్ మానిటైజేషన్ అని కూడా అంటారు. అదే ప్రశ్న ఇక్కడ అడిగాడు. అసెట్ మానిటైజేషన్లో రెవెన్యూ రైట్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతాయి కానీ ఓనర్షిప్ రైట్స్ మాత్రం ట్రాన్స్ఫర్ కావు అని చాలా ఇంపార్టెంట్ అని దానికి ఒక బాక్స్ కూడా వేసి చెప్పాను. రెవెన్యూ రైట్స్, నువ్వు ఇప్పుడు ఉదాహరణ ఇండియన్ రైల్వే ఉంది, విజయవాడ రైల్వే స్టేషన్ ఉంది. విజయవాడ రైల్వే స్టేషన్లో నువ్వు వెళ్ళి ఒక 10 రూపాయలు అక్కడ పెట్టుబడి పెట్టాలంటే విజయవాడ రైల్వే స్టేషన్ నిన్ను ఆహ్వానిస్తుంది దానాయన అని. అంతేగాని నువ్వు వెళ్ళి 10 రూపాయలు పెట్టుబడి పెట్టావని చెప్పి విజయవాడ రైల్వే స్టేషన్ మీద నీకు ఓనర్షిప్ ఇవ్వదు. అక్కడ
ఓనర్షిప్ నీకు ట్రాన్స్ఫర్ కాదు, కేవలం రెవెన్యూ రైట్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇదే సెంట్రిక్గా ఇదే క్వశ్చన్ ఫ్రేమ్ అయింది. మీరు కొత్తగా ఇందులో ఏమీ లేదు అక్కడ. దీన్ని కొద్దిగా మనం విశ్లేషణ చేసింది అర్థం చేసుకున్నా కానీ ఇట్లాంటివన్నీ కూడా మీకు ఈజీ అయిపోతాయి. నెక్స్ట్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి బ్యాంకింగ్ సెక్టర్స్. సో బ్యాంకింగ్ సెక్టర్లో ఒకప్పుడు మనము కేవలము బ్యాంక్ అంటే మనీ సప్లై అండ్ మనీ డిమాండ్ ఏ విధంగా ఉంటుంది. బ్యాంకులు 1969లో నేషనలైజేషన్ చేశారు. దాని తర్వాత ఈ బ్యాంకులు ఉన్నాయి. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు ఇవి, ప్రైవేట్ సెక్టర్ ఇవి. బ్యాంకులు అంటే ది షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, ఆర్ఆర్బీలు ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఆర్ఆర్బీలు ఏ కమిటీతో రికమెండేషన్, లేదా బ్యాంకింగ్ పైన కమిటీ లేదు, నరసింహం కమిటీ. ఇక్కడ వరకే మన బ్రెయిన్ అన్నది పరిమితం అయిపోతుంది. వీటన్నిటిని రెగ్యులేట్ చేసేది ఆర్బీఐని ఇప్పుడు ఏర్పాటు చేశారు. ఆర్బీఐ ముఖ్య విధులు, దీనికి మానిటరీ పాలసీలో ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ ఇంతవరకు మాత్రమే మన బ్రెయిన్ తిరుగుతూ ఉన్నది. ఇటు దాటాడు. ఇక్కడ టెక్నాలజీని అప్లై చేసుకొని ఆర్బీఐ ఏ విధంగా ముందుకు వెళ్తుందో ఇన్నోవేషన్స్లో దాని మీద ప్రశ్నకి వెళ్ళటం జరిగింది. మనం గతంలో ప్రశ్న ఇట్లా అడుగుతూ వచ్చాడు, ఎస్ఎల్ఆర్ ఎంత, రెపో రేట్ అంటే ఏంటి, లేకపోతే డిమానిటైజేషన్ ఎట్లా జరిగింది, ఇవి వన్ లైన్ కూడా లేదు అక్కడ, వన్ వర్డ్ అనొచ్చు దాన్ని. ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా అడిగితే ఇప్పుడు మనకున్న మెటీరియల్ అన్నీ కూడా సరిపోతాయి. అందులో మీరు ప్రత్యేకంగా కృషి చేయాల్సింది ఏం లేదు. మార్కెట్లో ఏ బుక్కులు చదివినా కానీ 10 సార్లు చదివితే అదే ఉంటాయి, అక్కడ కలిసిపోతుంది. దీనికి ఖచ్చితంగా ఈ ప్యాటర్న్ అప్పుడు మనం ఏదైతే ఇదిగో కరెంట్ అఫైర్స్లో ఎకానమీలో ఇది వస్తుంది అని చెప్పామో దాని మీద మీరు వర్క్ చేయటం అన్నది జరగాలి. సో ఇట్లాంటివి నువ్వు 10 చేసినా 10 చేయకపోయినా ఇక నీ ర్యాంకులో పెద్ద వ్యత్యాసం ఉండదు. ఇట్లాంటి 1, 2 పట్టుకున్నా కానీ ర్యాంక్ దాని అంతటికి అదే నడుచుకుంటూ వస్తుంది. నెక్స్ట్ బ్యాంక్ మొత్తం చూడు, స్కీమ్ని సెంట్రిక్గా చేసుకొని మొత్తం అనాలిసిస్ చేసి డిజిటల్ దాంతో కనెక్ట్ చేసి ఇక్కడ ఇచ్చాడు. ఇది మనం చెప్పుకున్నాం కూడా. మీరు ఆ కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్లో చూస్తే డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ ఆర్బీఐ రూపొందించింది అన్న విషయం మన క్లాసులు రెగ్యులర్గా ఫాలో అయ్యే అభ్యర్థి ఎవరైనా కానీ దీనికి ఆన్సర్ చేయగలుగుతారు. కరెంట్ రిలేటెడ్ దాంట్లో మనం చెప్పాము. అప్పటికేంటంటే అభ్యర్థులు ఇంకా ఎకానమీ అంటే ఇట్లాగే ఉంటుంది, ఇక్కడే ప్రశ్న ఉంటుంది, ఆర్బీఐ ఎప్పుడు ఏర్పాటు చేశారు, 1934, 35, 36, 37 ఏబిసిడి అక్కడే ఉన్నప్పుడు మనం ఇప్పుడు దాన్ని ఎంత చెప్పినా కానీ అక్కడే ఉంటారు అభ్యర్థులు. ఇప్పుడు ఇది మారింది అని చెప్తున్నాం, మారిన దానికి అనుగుణంగా వెళ్తే అవకాశాలు ఉంటాయని చెప్తున్నాం. సో ఇప్పుడు కాస్త అభ్యర్థులు ఇన్డెప్త్గా వర్క్ చేస్తారు. సేమ్ ఇది కూడా అదే విధంగా ఉంది. ఎంసీఎల్ఆర్ కానీ ఇవన్నీ ఉంటాయండి మీ క్లాస్ ఎకానమీ అంటూ చూసుకోండి. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ కరెంట్ రిలేటెడ్ ఉండవు, ఎందుకంటే అది జరుగుతున్నాయి ఇప్పుడు. ఇంకా రేపు వచ్చేవి ఇంకా చాలా ఉంటాయి, ఎగ్జామ్కి వచ్చేవి. అసలు క్యాపిటల్ మార్కెట్ అంటే మనం బ్రీఫ్గా దానికి ఒక దీన్ని పెట్టి గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ అని, సెబీ అని ఇంతవరకు మాత్రమే ఉంటాం. వాడు ఏదో ఒక అంశం పట్టుకొని లోపలికి వెళ్తున్నాడు. ఎస్పెషల్ ఇప్పుడే చెప్పాను, రెగ్యులేటరీ బాడీస్లో ఏదో ఒక రెగ్యులేటరీ బాడీని వాడు ఉపయోగిస్తున్నాడు. ఇక్కడ సెబీని రెగ్యులేటరీ బాడీని తీసుకొని వచ్చి ఫ్రేమ్ చేశాడు. ఒకప్పుడు ఇది చూడు క్యాపిటల్ మార్కెట్ ఎట్లా ఉన్నదో ప్రశ్న, దీనికి దానికి పొంతనే లేదు. ఫిజికల్ పాలసీ ఒకప్పుడు మనము రెవెన్యూ పార్ట్ అండ్ క్యాపిటల్ పార్ట్, రెవెన్యూలో ఆదాయము వ్యయము, ఆదాయంలో ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, ప్రత్యక్ష పన్నుల్లో ఇవి డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పుకున్నాం. పురోగామి పన్ను, తిరోగామి పన్ను, ఇది రూపాయి ఆదాయం ఎట్టా వస్తుంది, రూపాయి ఖర్చు ఏది, ఆదాయంలో ఎక్కువ ఆదాయం తెచ్చేది ఏది, ఖర్చుల్లో ఎక్కువ ఖర్చు చేసేది ఏది. ఇంతవరకు మాత్రమే మన బడ్జెట్ పరిమితమైంది. ఆర్డీ ఎంత, ఎఫ్డి ఎంత, పీడీ రెవెన్యూ డెఫిషియట్, ఫిజికల్ డెఫిషియట్, ప్రైమరీ డెఫిషియట్. ఇప్పుడు కొద్దిగా కాదు మొత్తాన్నే తీసి బయట పెట్టాడు. చాలా డిఫరెంట్ అప్రోచ్లోకి వెళ్ళాడు. ఫిజికల్ పాలసీ పన్నుల గురించి మాత్రమే చదివావు. ఇప్పుడు పన్నుల యొక్క సంస్కరణల యొక్క ఉద్దేశాన్ని వీళ్ళు
ప్రశ్న రూపంలోకి తీసుకొని వచ్చారు. ఇన్ఫ్లేషన్, ఇది మీరు ఎగ్జామ్కి వెళ్ళడానికి ముందు కూడా మనం 2 రోజుల ముందు దీన్ని కరెంట్ రిలేటెడ్ దాంట్లో చెప్పటం జరిగింది. ఫుడ్ ఇన్ఫ్లేషన్, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, కోర్ ఇన్ఫ్లేషన్ చూడొచ్చు మీరు దాన్ని. ఇవి ఆల్రెడీ మన క్లాసుల్లో ఉన్నాయి. ఇన్ఫ్లేషను, కరెంట్ రిలేటెడ్గా ఇన్ఫ్లేషన్ అనేది ఇంపార్టెంట్ అని కూడా నేను ఈనాడు పేపర్లో అది కటింగ్ చేసి కూడా చూపించాను. జస్ట్ మీరు ఎగ్జామ్కి వెళ్ళడానికి 2 days బిఫోర్లో ఉంది. అక్కడ ప్రశ్న వస్తున్నది. నెక్స్ట్ భారత్ టాటా ఇవన్నీ కూడా చెప్పాం. అన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఇన్ఫ్లేషనే. పావర్టీ అండ్ ఎంప్లాయ్మెంట్ మొత్తం నీతి ఆయోగ్ ఏం చేసింది, ఎలా చేసింది, ఇవన్నీ కూడా అడుగుతూ వస్తున్నాడు. ఫారెన్ ట్రేడ్, సో ఫారెన్ ట్రేడ్ కొత్త పాలసీ ఇచ్చాను నేను, ఆ పాలసీని కూడా చదవండి, ఎగ్జామ్కి ఇంపార్టెంట్. ఫారెన్ ట్రేడ్ రిలేటెడ్గా రేపు కరెంట్ రిలేటెడ్లో వస్తే చక్కగా క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది, ఆన్సర్ చేసుకోవచ్చు. WTO ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది. WTO ఎప్పుడు ఏర్పడింది, ఇక్కడ అడిగాడు. అదేంటి విచిత్రంగా ఒకప్పుడు ప్రశ్నల్లో ఉరుగ్వే రౌండ్ నెగోషియేషన్ ఆన్ GATT జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్ ఇన్ 1994 క్రియేటెడ్ WTO. ఒకప్పుడు అది ప్రశ్న, WTOలో ఎప్పుడు ఏర్పడింది అన్నది. ఇప్పుడు ఇది ప్రశ్న. దీంట్లో టెర్మినాలజీనే చాలా కాంప్లికేటెడ్గా ఉంది. సో కేవలం వాట్ ఈజ్ వాట్ అనే దగ్గర ఆగితే అక్కడే ఉంటుంది. ఇది కొద్దిగా డెప్త్కి వెళ్ళాలి అభ్యర్థులు. అలాంటి సమయంలోనే ఇలాంటివి క్యాచ్ చేయగలుగుతారు. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకానమీ, గతంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండెక్స్లో 2018లో ఎన్ని ఇంటికి మెయిన్ గోల్స్ ఉన్నాయని ప్రశ్న 17 ఉన్నాయని. ఇప్పుడు ఒక్కొక్కటి వాడికి నచ్చిన దాన్ని పట్టుకొని ముందుకెళ్తున్నాడు. బట్ ఏదో ఒక రీజన్ అయితే ఖచ్చితంగా అక్కడ మనకు కనిపిస్తున్నది. సో ఎన్విరాన్మెంట్ అండ్ ఎకానమీని కూడా పార్ట్ అండ్ పార్సల్గా మనము చదవాలి. సో ఈ విధంగా ప్రశ్నలు అన్నది మనకు రావటం జరుగుతుంది. ఇక్కడ 30 క్వశ్చన్స్కి కరెంట్ రిలేటెడ్గా మీరు పర్ఫెక్ట్గా మనం చెప్పిన డైరెక్షన్లో వెళ్తే 30కి 30 చేస్తారని నేను చెప్పను, 10 అయితే ఖచ్చితంగా చేయగలుగుతారు. అదే ఏది కొత్త పద్ధతిలో నేను చెప్పిన దాంట్లో మీరు కరెంట్ రిలేటెడ్గా సెంట్రిక్గా వెళ్తే, లేదు ఈ పాత పద్ధతిలోనే ఉంటే ఈ 30కి నెగిటివ్ మార్క్స్ రాకుండా కాపాడుకోగలిగితే చాలా గ్రేట్. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ అంతా చదవగలిగితే చాలా గ్రేటు. దాని తర్వాత నెగిటివ్ మార్కులు, పాజిటివ్ సంగతి దేవుడు ఎరుగు, నెగిటివ్ రాకుండా ఆపుకుంటే చాలా గ్రేట్ అవుతుంది. సో ఇప్పటికైనా అభ్యర్థులు ఇది చదవద్దని చెప్పట్లేదు, దీనికి ఇదే బేసిక్స్ చదువుతారు, కన్వెన్షన్ అట్ ద సేమ్ టైం కరెంట్ని కూడా పట్టుకుంటారు. అప్పుడు ఈ స్కోర్లో అయినా మినిమం ఉంటారు. సో ఈ విధంగా మనకు ట్రెండ్ మారుతున్నది. ఈ విధంగా ట్రెండ్ మారుతున్నప్పుడు ఇక్కడ సమస్య ఏం ఏర్పడుతున్నది? సమస్య నాకు అసలు ప్రశ్నే అర్థం కావటం లేదు, అంతే కదా ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ ప్రశ్న లాంగ్వేజ్, దాని టెర్మినాలజీ మొత్తం కూడా కొత్తగా కనిపిస్తున్నాయి. నేను ఇప్పటివరకు చదివింది ఒకటైతే అక్కడ మొత్తం లాంగ్వేజ్ టెర్మినాలజీ పూర్తిగా మారటం జరిగింది. సో ఇది కీలకమైన ఇష్యూ, దీన్ని మనము తెలుసుకోవాలి. నెక్స్ట్ సోర్స్కి ఎన్ని బుక్స్ చదివినా కానీ ఏ బుక్ నుంచి ఇస్తున్నాడో అర్థం కావట్లేదు. ఆ బుక్ అన్న మార్కెట్లో చెప్పింది, అవి ఇవి టెలిగ్రామ్లో వస్తున్నాయి, మీకు వాట్సాప్లో వస్తున్నాయి, అన్నీ చదువుతున్నారు. బట్ ఇక్కడ కరెంట్ బేసిక్ మీద వెళ్తున్నప్పుడు అప్పుడు మాత్రమే ఇలాంటి ప్రశ్నలు రూపొందించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రశ్నలన్నీ కూడా కరెంట్ రిలేటెడ్గా ఉన్నాయి. నువ్వు ఓన్లీ టెక్స్ట్ బుక్ చదివితే అది ఎప్పుడో పాత టెక్స్ట్ బుక్. ఈవెన్ కొత్త టెక్స్ట్ బుక్లో కూడా కరెంట్ రిలేటెడ్ డేటాని వాళ్ళు పబ్లిష్ చేయలేదు ఆథర్స్. ఈవెన్ ఆథర్స్కి తెలియలేదని చెప్పట్లేదు. సో ఆథర్స్ దాన్ని పబ్లిష్ చేసి మళ్ళీ దాన్ని మార్కెట్లో తేవటం అనేది మార్కెట్ మెకానిజంలో పాసిబుల్ కాదు. సో మీరు బుక్స్ చదివేది బేసిక్స్కి ఉపయోగపడతాయి, తప్పు అని నేను అనట్లేదు. సో దాంతోపాటు కరెంట్ రిలేటెడ్గా ఉన్నప్పుడు మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతారు. సో ఇప్పుడు ప్రిలిమ్స్లో 150కి
80/150 అని 100/150 అని టార్గెట్తో లోపలికి వెళ్తే ఏ విధంగా అయితే స్కోర్ని మొత్తం తీసుకొని వచ్చి 40 దగ్గర 30 to 40 దగ్గర నిలిపాడు ఎగ్జామినర్ అట్లా నిలవడానికి మెయిన్ కారణం స్ట్రాటజీ. సో ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా అదే రకమైన స్ట్రాటజీ ఉపయోగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో అలాంటి సమయంలో నీకు 120/150 ఈ లెక్కల కన్నా కూడా 60/150 వచ్చినా కానీ అది టాప్ స్కోర్గానే అవుతుంది. అందుకే 60/150 ఇస్ గ్రేటర్ దెన్ 120/150 అని చెప్తున్నా. ఇక్కడ 120 మీదనే నీకు 5,000 మంది ఉన్నారనుకోండి, ప్రశ్నపత్రం ఈజీగా ఇచ్చి అక్కడ ఉపయోగం ఉండదు. సో ఇంత టఫ్ పేపర్లో 60 వచ్చినాయంటే 150కి అది టాప్ స్కోర్ అవుతుంది. కనిపిస్తున్నాయి కళ్ళకి. షాక్ ఇప్పటికీ షాక్ నుంచి బయటికి రాని అభ్యర్థులు చాలామంది ఉన్నారు, తెలిసిన ఇష్యూనే. సో రియాలిటీ దగ్గరికి మనం ఉండాలి తప్పితే కళలు ఊహాజనిత స్కోర్స్లోకి వెళ్ళకండి. సో ఈ స్కోర్ రావడానికి బాగా వర్క్ చేయాలి. దానికి ఏం చేయాలి? నేను ఇప్పుడు చెప్తున్న వీటన్నిటికీ కూడా సొల్యూషన్ ఒకటే అండి. అసలు ప్రశ్న చదివే సమయం రావటం లేదండి నాకు. అదంతా కూడా ప్రశ్నపత్రం పై నుంచి కింద వరకు అయిపోయే లోపల అయిపోతుంది అది ఎవరికైనా అయిపోతుంది. ఎందుకు? మనకేమిటి, ఆ బుక్ తీసుకుంటున్నాం, దాన్ని జాతీయ ఆదాయము 10 సార్లు అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాం. పెన్ను అక్కడే ఉంటుంది. ఏమైనా పెన్ను మహా వెళ్తే ఒక గీతకి వెళ్తాం, అదేదో పోతన గారు రాస్తున్నట్టు ఒక గీతగా పెట్టుకుంటూ దాని దగ్గరే ఉండేసరికల్లా నీకు సడన్గా అక్కడ టెర్మినాలజీ మారి ఇంత పెద్ద క్వశ్చన్ ఇచ్చేసరికి ఆటోమేటిక్గా సైకలాజికల్గా కింద పడిపోతావు. నువ్వనే కాదు, నేననే కాదు, ఇంకెవరైనా కానీ ఇదే సిచ్యువేషన్. సో ఇలాంటి సమయంలో ప్రశ్న చదివి సమయం అస్సలు నాకు ఉండటం లేదు అనేవాళ్ళు, మీరు చదువుతున్న దాని మీద ఇంత లెంతీ ప్రశ్నని మీరు చెయ్యండి. ఇలా లెంతీ ప్రశ్నని మీరు పేపర్ మీద పెట్టి చేస్తున్నప్పుడు మీకు ఫాస్ట్ రీడింగ్ అనేది అర్థమవుతుంది. మీకు ఫాస్ట్ రీడింగ్ అనేది లేకపోవటం వలన అక్కడ ప్రశ్నపత్రాన్ని చదవలేకపోతున్నారు. ఈ ఫాస్ట్ రీడింగ్ చేస్తున్నప్పుడు కూడా దీని అండర్స్టాండింగ్ అన్నది చేసుకుంటూ వెళ్తారు. ఎప్పుడైతే మీరు ఇందులోకి వెళ్తే ప్రశ్నని మీరు ఇప్పుడు నేను కరెంట్ అఫైర్స్లో సో అండ్ సో చెప్తాను, చెప్పిన తర్వాత దాని మీద నేను అక్కడ ప్రశ్న ఎట్లా చేయాలో కూడా చెప్తాను. సో దాని మీద మీరు ఇన్డెప్త్గా ఇట్లా ప్రశ్న చేస్తారు. ఎప్పుడైతే మీరు ఆ విధంగా చేయటం జరుగుతుందో ప్రశ్నాపత్రం ఎంత టఫ్గా వచ్చినా కానీ, ఎంత లెంతీ వచ్చినా కానీ 100కి 100 కొడతారని నేను చెప్పను. మంచి పాజిటివ్ తోటి బయటకు వస్తారు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ప్రశ్న సోర్స్ తెలవటం లేదు. సోర్స్ తెలవదు. రేపు ఏం జరుగుతుందో ఇండియన్ ఎకానమీలో ఈరోజు నువ్వు ఏం చెప్పగలుగుతావు? ఏ బుక్లో ఉందని చెప్పగలుగుతావు? మీరు చెప్పండి. మీరేం చిన్నపిల్లలు కాదు కదండి, అందరూ కూడా మెచ్యూర్ డిగ్రీ పాస్ అయ్యి పీజీలు చేసి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నాం కదా. రేపు ఇండియన్ ఎకానమీలో, ఇండస్ట్రీలో, లేదా సర్వీస్ సెక్టార్లో, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, లేదా బ్యాంకింగ్ సెక్టార్లో ఏం జరుగుతుందో ఏం చెప్తావు? దాని మీద ఎల్లుండి ప్రశ్న వస్తుంది. రేపు జరిగే దాని మీద ఎల్లుండి ప్రశ్న రూపొందుతున్నప్పుడు ఈరోజు నాకేం జరుగుతుంది, నా దాంట్లో ఏం ప్రశ్న వస్తుందనే ఆలోచన ఉన్నది అంటే నువ్వు రివర్స్ థింకింగ్ చేస్తున్నావు బయటపడే దాంట్లో నుంచి. సో అందుకని మనం కరెంట్ రిలేటెడ్గా తీసుకెళ్తున్నప్పుడు సో మనం అక్కడ చెప్తూ వస్తాం, ఇది సోర్స్లో కరెంట్ రిలేటెడ్లో ఇది హైలైట్ అవుతుంది అని చెప్పటం. సో వెంటనే దాని మీద మీరు ఫోకస్ చేయండి. నెక్స్ట్, థర్డ్ మోస్ట్ ఫ్యాక్టర్, ఈ షాక్స్కి గురవ్వటం వలన ఈ ప్రిలిమ్స్ 30/150, 40/150కి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎట్లా వస్తుందో, ఎకానమీ ఎట్లా వస్తుందో ఎట్లాగో రాదు. వాడు ఎట్లా ఇచ్చినా కానీ అందరికీ కామన్గానే ఉంటుంది. సో ఈ భయం అన్నది సైకలాజికల్గా మిమ్మల్ని వెనక్కి తీసుకొని వెళ్తుంది. ఏమీ కాదండి. సో కూల్గా ఉండండి. సరైన డైరెక్షన్లో మీరు వెళ్తూ ఉంటే, సరైన డైరెక్షన్లో అంటే రేపు పిఎస్ఎల్వి లాంచ్ అవుతుందా కాదా, నువ్వు ఈరోజు ఏమీ తెలవదు దాని మీద. ఈరోజు ఈనాడు పేపర్లో నేను చూశాను, ఆ నిస్సార్ అనే ఆ ప్రయోగాన్ని ఏప్రిల్కి షిఫ్ట్ చేశారని. సో అది ఏప్రిల్కి షిఫ్ట్ అయిందన్న విషయం నాకు కూడా తెలియదు, న్యూస్ పేపర్ చదివే వరకు లేదా కరెంట్ అఫైర్స్ని ఫాలో అయ్యే వరకు.
సో ఈ విధంగా నాది స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా ఉంటే అక్కడ ప్రశ్నలు అడుగుతున్నప్పుడు నేను ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతా. నేను నా పాస్ట్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేస్తున్నప్పుడు రియలిస్టిక్గా లేకుండా వేస్తున్నప్పుడు నాకు ఇప్పుడు ఖచ్చితంగా భయం వేస్తుంది. నిజంగా ఇప్పుడు నేను వెళ్ళి రేపు మీతో పాటు కూర్చున్నా నాకు కూడా భయంగానే ఉంటుంది. ఎకానమీలో ఏం అడుగుతాడో, ఎస్ఎన్టీలో ఏం అడుగుతాడో, ఎవరికైనా భయమే. రేపు ఏమొస్తుందో ఎవరికి తెలుసు. సో రేపు ఏం జరిగిందో నువ్వు తెలుసుకుంటే ఎల్లుండి ఎగ్జామ్ జరుగుతున్నది కాబట్టి ఇదంతా కూడా నీకు చేతుల్లోకి వస్తుంది. ఈ చిన్న పాయింట్ని కానీ మీరు పట్టుకోగలిగారు అంటే అది ఏపీపీఎస్సీ కానీ యూపీఎస్సీ కానీ ఎలాంటి ఎగ్జామ్నైనా కానీ మీరు దాటగలుగుతారు. దీంట్లోనే కాదు, లైఫ్లో చాలా చోట్ల ఇప్పుడు నేను చెప్తున్న ఈ చిన్న కాన్సెప్టు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. భవిష్యత్తులో మీకు చాలా అర్థమవుతుంది. లైఫ్ అన్నాక చాలా మనం స్ట్రగుల్స్ ఎదుర్కొంటూ ఉంటాం. అప్ డౌన్స్ అన్నీ జరుగుతూ వస్తాయి. సో ఫ్యూచర్ ఏమిటి అనే దానికి పాస్ట్ ఎక్స్పీరియన్స్ మనకు ఉంది. దాన్ని బట్టి రేపు మనం ఏం చేయాలన్నది సిచ్యువేషనల్ అక్కడ వచ్చిన దానిని బట్టి మన దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి హ్యాండ్లింగ్ చేస్తాం. అంతేగాని దానికి ఏదో ఇంత పెద్ద గన్నులు తుపాకులు అన్నీ పట్టుకొని ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళలేము. సో దీని నుంచి బయటపడగలిగారు అంటే ఖచ్చితంగా ఇవేమీ ఫోబియాస్ ఏమీ కూడా ఉండవు. వాటికి ఒకటే దారి, నేను ఇది చదివాను కరెంటులో, ఖచ్చితంగా దీని మీద ఎలాంటి ప్రశ్న వచ్చినా ఆన్సర్ చేస్తాను అని నీకు కాన్ఫిడెన్స్ని నేను చెప్తున్న ఈ వర్క్ ద్వారానే అవుతుంది. ప్రాక్టికల్గా నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. నేను 45 ఏళ్ళ నుంచి మీకోసం కష్టపడి వర్క్ చేస్తూనే ఉన్నది, మీ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. నేను 100% వర్క్ చేస్తున్నాను. ఒక 10% అటు ఇటు అయినా కానీ చేస్తున్నా. కానీ నేను చెప్తున్న ఎంత అభ్యర్థులకి ఎంత ఫోర్స్ చేస్తున్నా మళ్ళీ వాళ్ళు అదే దారిలోకి వెళ్తున్నారు, అక్కడే ఉంటున్నారు. నేను చేసే దాంట్లో కనీసం 20 to 30% కూడా అభ్యర్థులు ఫాలో అప్ చేసుకోలేకపోతున్నారు. జస్ట్ దీనికి ఏంటయా నేను ఆలోచించాను, అన్నీ స్పూన్ ఫీడింగ్ అయిపోతున్నాయి నా దగ్గర నుంచి. ఇదిగో నేను ఈ క్లాస్ చెప్పగానే దీనికి ఒక డిటిపి వర్క్ చేయించి నీకు ఆ షీట్ పంపించేస్తున్నా. షీట్ పంపించేసరికల్లా నీ క్లాస్ విన్నావు, నీకేం తెలియదో ఆ షీట్ దాని గురించి 2 సార్లు టిక్ కొట్టుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావు. ఏదో టెస్ట్ అంటున్నావు, నేను టెస్ట్ పెడుతున్నాను, అవకాశం ఉన్నప్పుడు చాలా లేజీగా దాన్ని అటెంప్ట్ చేసుకుంటున్నారు. అసలు బయట మీరు అటెంప్ట్ చేసుకునే టెస్ట్లో అన్నీ చూసుకుంటూ మామూలుగా ఏ కొట్టు తర్వాత సి కొట్టు తర్వాత బి కొట్టు ఈ అప్రోచ్లోకి వెళ్తున్నారు. సో ఇక నేను చేసిన వర్క్ అంతా కూడా నీరు గారిపోతున్నది. అందుకే బెస్ట్ మెథడ్ ఏంటి అని నేను అనాలిసిస్ చేస్తే, నేను చేస్తున్న వర్క్తో మిమ్మల్ని కూడా నేను వర్క్ చేయించగలిగితే మీకు ఈ భయాలు కానీ ఈ ఫోబియాస్ కానీ అన్నీ పోతాయి. సో ఇది ఈరోజు నేను ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. సో మన నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం ఫాలో అవుతున్నాం. సో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. సో మన వెబ్ దాంట్లో ఏదైతే ఉంటుందో అక్కడ సో క్లాస్ రాగానే నేను ఇక్కడ లిటిల్ బిట్ మీకు పంపించేసి అక్కడ నేను మీకు పేస్ట్ చేయించడం జరుగుతుంది మన స్టాఫ్ తోటి. అది ఫాలో అవుతూ రండి. బట్ నేను చెప్తున్న దాన్ని మాత్రం ఇకపై మీరే క్లాస్ విని నోట్స్ రాసుకుంటారు అండ్ అక్కడ బిట్ కూడా చేసి నాకు వాట్సాప్ చేయడం జరుగుతుంది ఇన్స్టిట్యూట్ నెంబర్కి. నేను ఆ బిట్ చూసినా చూడకపోయినా అది నీ బాధ్యతగా ఈ పాయింట్ నేను చదివాను, దీని మీద ఎలా బిట్ చేయాలి, ఏమొస్తుంది, వాళ్ళు ఎంత బిట్ చేస్తే ఎట్లా ఆలోచిస్తాడు, ఎగ్జామినర్ మైండ్ సెట్ని రీడ్ చేయటం రావాలి మీకు. లేనంతసేపు ఈ భయంలోనే ఉంటారు. ఇది ఇక్కడనే కాదు, జీవితం మొత్తం కూడా ఉపయోగపడే కాన్సెప్టే నేను చెప్పేది. సో ఆల్ ది బెస్ట్ అండి, గుడ్ లక్.